నమస్తే. బీజేపీ పార్టీ తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధపడతా ఉంది. సో ఎన్నికలు ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి వ్యూహాలు రచిస్తే బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టొచ్చు అన్నటువంటి దానిపైన ఇప్పటికే కేంద్ర నాయకత్వం అంతా కూడా తెలంగాణ పైన కన్నేసినట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణం, బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒకటే తాను ముక్కలు. ఈ రెండు పార్టీలు సైతం కూడా రానున్నటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు పొత్తులో భాగంగా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు సైతం కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా, నెంబర్ 2గా ఉన్నటువంటి అమిత్ షా చేత నిన్న కొన్ని వ్యాఖ్యలు చేపించడం జరిగింది. సో బీజేపీ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా రానున్నటువంటి రోజులలో పొత్తుండేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నిన్న చిట్చాట్లో అమిత్ షా చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలతో పాటు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అన్నటువంటి అంశాన్ని కొట్టిపారేయడం జరిగింది. కొట్టిపారేయడమే కాకుండా ఆ ఒక్క పార్టీని ఇది ఒక ఫామ్ హౌస్ పార్టీ, ఇది దోచుకున్నటువంటి పార్టీ, ఆ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీతోటి మాకేం పని అని చెప్పేసి నిన్న ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి పొత్తు అనేటువంటి అంశానికి ఆ వ్యాఖ్యలకి ఏమైనా ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే ఈ విధంగా కంటిన్యూ అవుతుందో తెలియదు. బీఆర్ఎస్తో పార్టీ పొత్తులో ఏ పార్టీ వెళ్ళినప్పటికీ గతం నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అవుతుందని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు రావడం జరిగింది. కానీ ఏదైతే చివరి క్షణంలో తనకు అనుకూలిస్తుంది అనగానే పొత్తుకి వెనుకకు వచ్చేటువంటి సంస్కృతి కేసీఆర్కు ఉంటుంది. ఇప్పుడు 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికలపైనే ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, అలాగే 8 మంది ఎంపీలు సైతం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇక రానున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరో పక్కన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు, బీజేపీ పార్టీ పోటీ చేయడం జరిగింది, బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఆశీర్వదించేటువంటి నాయకులు కూడా లేరు, కార్యకర్తలు కూడా లేరు అనేది బీజేపీ పార్టీ యొక్క వాదన. సో ఏదేమైనప్పటికీ కూడా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పేసి ఏ పార్టీని అనుకుంటుంది. కానీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటిపైన ప్రశ్నించేటువంటి తత్వానికి ఎందుకో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కనబడతా ఉన్నది. ఏదైతే దొంగలు పడ్డ 6 నెలలకు ఏదో మాట్లాడినట్టుగా బీజేపీ పార్టీ కూడా దాని తర్వాత ఏదో వారం రోజులకు 10 రోజులకు ఒక్కసారి చిన్న స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నది. సో ఇది ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఇంకా ప్రత్యామ్నాయం ఏది ఉంది అని చెప్పేసి వెతుకున్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ ఆప్షన్గా కనబడుతుంది, కాదనట్లేము. కానీ దీన్ని బీజేపీ పార్టీ వాళ్ళకు అనుకూలంగా సద్వినియోగం చేసుకోపోతలేదు అని చెప్పేసి ఒక పక్కన ఈ సంబంధించినటువంటి వాదన కూడా బలంగా వినపడతా ఉంది. ఇలా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఇది రాష్ట్రంలో పెనుమార్పులు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఎట్టి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయితే ఎట్టి పరిస్థితులు కలవదు అది, ఎందుకంటే అది పాము మింగిసలాగానే ఉంటాయి ఆ పార్టీలు కూడా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఇప్పుడు కలిస్తే ప్రాంతీయ పార్టీలతోటి జాతీయ పార్టీలు కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండు జాతీయ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోయినటువంటి పరిస్థితులు ఉండవు దరిదాపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా బీజేపీ పార్టీలు. అందుకని ఇప్పుడు బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పోటీ చేయాలన్నటువంటి ఏదైతే వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో వాటిని
ఖండించేటువంటి ప్రయత్నం అమిత్ షా చేయడం జరిగింది. ఒకసారి ఆ సంబంధించినటువంటి వార్తను కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా నిన్న ఆయన చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో భవిష్యత్తు మాదే అన్నటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్నటువంటి తీరుగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటువంటి పార్టీ ఇది మా పార్టీ మాత్రమే, ఇది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, రానున్నటువంటి భవిష్యత్ అంతా కూడా బీజేపీ పార్టీనే అని ఆయన వ్యాఖ్యలు చేయడంతో పాటు బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ, దానితో పొత్తు ముచ్చటనే లేదు. మీడియా చిట్చాట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ, అది అవునన్నా కాదన్నా. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఫామ్ హౌస్ నుంచే పరిపాలన కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత కూడా ఫామ్ హౌస్లో పడుకోవడమే జరుగుతూ ఉన్నది. ఇక ఆ పార్టీ అధ్యక్షుడే ఫామ్ హౌస్లో పడుకున్న తర్వాత ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తీసేసి ఫామ్ హౌస్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుంది కావచ్చు. ఎందుకంటే చాతగానప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాడు, చాతనైనప్పుడు సైతం కూడా ఫామ్ హౌస్లో ఉన్నాడు. సో అది ఫామ్ హౌస్ పార్టీ, అది ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి ఘాటైనటువంటి వ్యాఖ్యలు అమిత్ షా చేయడంతో పాటు బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు, మేము ఖాళీ చేయాల్సినటువంటి పని లేదు, మరి మీరు చప్పుడేక చేతులు ముడుచుకొని కూకుంటే ప్రజలు వచ్చి ఇక మీరు పట్టం కట్టి అయ్యా మీరే అని చెప్పేసి ఎవరు కూడా, ఎందుకంటే అడగందే ఇవ్వలేము కానీ అడగందే అమ్మాయినా పెట్టదన్నటువంటి తీరుగా, అంటే మీ సైకిన మీరు చేతులు ఇట్లా కట్టుకుంటే రాయ్యా మీరే ఉన్నారు ఇక మురగాళ్ళు వచ్చి గద్దెనెక్కని చెప్పేసి ఎవరు కూడా అనరు. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నం మీరే చేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందంటే ప్రజలే ఖాళీ చేస్తారు. సో ఖాళీ చేస్తారు సరే, మరి నింపేది ఏ పార్టీని నింపాలి? మరి బీఆర్ఎస్ ప్రజలే ఖాళీ చేస్తారు, మేము ఖాళీ చేయాల్సిన పని లేదు. దోచుకోవడానికి కొడుకు కూతురుని కేసీఆర్ వదిలిండు, రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. అంటే బీజేపీ ఎప్పుడైనా చూడాల్సింది. సో సైలెంట్గా వాళ్ళ యొక్క పని వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ సంబంధించినటువంటి ఆ సంఘాలు కావచ్చు, వీళ్ళన్నీ కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఉంటాయి. సో సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పోయేటువంటి ధోరణిలో ఎక్కడ కూడా అంగు ఆర్భాటాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి కొద్దీ ఆ సంబంధించినటువంటి అస్త్రాలకి పదును పెట్టేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది. అందుకనే బీజేపీ పార్టీ చూడండి, ఇప్పుడు 18-19 రాష్ట్రాల్లో అధికారం ఉండంటే మామూలు కాదు ఇది. ప్రతి ఎన్నికలు, మొన్న ఢిల్లీ ఎన్నికల్లో సైతం తిరుగులేదనుకున్నటువంటి కేజ్రీవాల్ కూడా మట్టి కనిపించు. అంటే ఏ ఎన్నికైనప్పుడు కూడా బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఏదైనా చేయగలుగుతుంది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే కాబోతా ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చూసినట్టుగా తెలుస్తోంది. 3 సంవత్సరాల కోసం ఇప్పటి నుంచే ఒక విజన్ తయారు చేస్తూ ఉంది. ఇప్పటి నుంచే విమర్శనాస్త్రాలు పదును పెడతా ఉందంటే ఏదో జరగబోతుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకా 3 సంవత్సరాల తర్వాతైనా. పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దని ఆంక్షలు పెట్టడంతో పాటు త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉండబోతా ఉన్నది. సో దీంట్లో నడ్డా, అలాగే మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఈ 2 పదవులు వేరే కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీకి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే బీసీ వాదం బలంగా వినబడతా ఉంది. మరో పక్కన బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని గతంలో ప్రకటించడం జరిగింది. అందుకని చెప్పేసి బీసీల పక్షపాతి బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవడంలో మరి ఇది కొంత పార్టీ ముందడుగు వేసి బీసీ అధ్యక్షుడిని నియమించినట్టు ఉంటే రానున్నటువంటి భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ పార్టీ భావించడం జరుగుతుంది. అందుకోసమనే ఈ 1 వీక్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరి బీసీ క్యాండిడేట్కి ఖచ్చితంగా బీసీ వ్యక్తికి ఆ యొక్క బాధ్యతలు అప్పగించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. బీజేపీలో జనసేన విలీనమయ్యేటువంటి ప్రసక్తి లేదు. అక్కడేమో జనసేన కూడా విలీనమైతుంది అని చెప్పేసి ప్రకటనలు రావడం జరిగింది. కానీ జనసేనతో పొత్తు ఉండదు, విలీనం ఉండదు. మరో పక్కన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఒకటికి కాదు, ఇదంతా కూడా కుటుంబ పార్టీ. దోచుకోవడానికి మాత్రమే కొడుకును అలాగే కూతుర్ని రాష్ట్రం మీదకి, దేశం మీదకి వదిలేసిండు కేసీఆర్. ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ పార్టీది. ఈ ఫామ్ హౌస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మా పొత్తు ఉండదని చెప్పేసి కరాఖండిగా అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూసినట్టయితే ఇక ఇదంతా కూడా కొంత సీరియస్గా బీజేపీ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరిచి ముఖ్యంగా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలను ఖాళీ చేసేటువంటి పని. ఒక పక్కన ఇప్పటికే సగం ఖాళీ అయిపోయింది, ఉన్నటువంటి సగాన్ని కూడా ఇది ఫిల్ చేసి ఖాళీ చేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి భూస్థాపితం చేయడంతో పాటు
ఆ ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీగా బీజేపీ పార్టీ ఎదగాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. సో అమిత్ షా వ్యాఖ్యల వెనుక చాలా వ్యూహాత్మకంగా వెనుక చాలా రకాలైనటువంటి రాజకీయ కోణంలో ఆయన మాట్లాడినటువంటి మాటలుగా కనబడతా ఉన్నది. చూద్దాం మరి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలతో పాటు బీజేపీ పార్టీ 3 సంవత్సరాల ముందే ఈ యొక్క విజన్ని వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ వ్యాఖ్యల పట్ల మరి నిజంగా ఏం జరగబోతా ఉన్నది, నిజంగా బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని శాసించేటువంటి పరిస్థితి ఉంటుందా ఉన్నదా అనేది కూడా మన భవిష్యత్తులో చూడబోయేటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి.